హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నర్ జోన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఇంకా ఇట్లానే సపోర్ట్ చేయండి. మనం అందరం కూడా మనకు టెట్లో 100+ మార్క్స్, అలాగే మనకు డిఎస్సిలో మంచి మార్క్స్, మంచి ర్యాంక్ తోటి ఉద్యోగం సాధిద్దాం. మనం ఈరోజు 4వ పాఠం దేశమును ప్రేమించుమన్నా నేర్చుకుంటున్నాం. దీంట్లో ఉద్దేశం చూసినట్లయితే దేశభక్తి గేయాలు మనలో దేశభక్తిని పెంచుతాయి, జాతీయ సమైక్యతకు తోడ్పడతాయి, నైతిక విలువలను పెంచుతాయి, సమాజంలో మనుషులు మెలగవలసిన విధానాన్ని తెలపడమే ఈ యొక్క పాఠం ఉద్దేశం. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇదంతా కూడా పాఠం అండి. మన దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టవోయి, గట్టి మేల్ తలబెట్టవోయి, ఇట్లా గేయ ప్రక్రియలో సాగుతుంది. తర్వాత మనకి ఇక్కడ టెట్ 2025 అంటే జనవరిలో నిర్వహించబడ్డ దాంట్లో ఒక ప్రీవియస్ క్వశ్చన్ ఉంది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఏ ప్రక్రియకు చెందిందంటే గేయం ప్రక్రియకు, ఏ ఇతివృత్తానికి చెందిందంటే దేశభక్తి ఇతివృత్తం. ఇక్కడ చూడండి, ఇది మనకు అంటే ప్రీవియస్గా జరిగినటువంటి టెట్లోని క్వశ్చన్. దేశమును ప్రేమించుమన్న గేయాన్ని రాసింది ఎవరు? బసవరాజు అప్పారావు, గురుజాడ అప్పారావు, శేషం లక్ష్మీనారాయణాచార్య, తర్వాత రావెల్ల వెంకట రామారావు. చూడండి, ఇక్కడ అప్పారావు అని మనకు కొంచెం కన్ఫ్యూజ్ చేయబడుతుంది. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ మనకు దీనికన్నా ముందు ఒక లెసన్ ఉంది మనకు వినాయక చవితి తర్వాత. అది రంజాన్ అంటే చిన్న మనకు వ్యాసం లాగా ఉంటుంది. దాంట్లో ఇతివృత్తం ఏంటిదంటే సంస్కృతి సంప్రదాయాలు. ఇక్కడ ఈద్ ఉల్ ఫితర్ అని కూడా మనం అనొచ్చు. తర్వాత ఫసిలి కాలమానం, రంజాన్ నెల అంటే రంజాన్ నెలను ఫసిలి కాలమానం అని అంటారు. తర్వాత దాన ధర్మాలని ఏమంటారంటే జగత్ అని అంటారు. తర్వాత వాళ్ళు మన ముస్లిం మిత్రులందరూ కూడా 5 times నమాజు చేస్తారు. తర్వాత అంటే ప్రతిరోజు నమాజ్ చేస్తారు. తర్వాత ప్రత్యేక నమాజు అంటే ఏంటిదంటే తారావి అంటే ఏంటిది మనం చూద్దాం. అంటే వాళ్ళు మనకు ప్రత్యేక నమాజు అంటే ఏంటిదంటే మనం వీళ్ళు అంటే 5 times కంటే ఒకటి స్పెషల్, అంటే మనం ఇప్పుడు ప్రత్యేక పూజ అంటాం కదండి, సేమ్ వాళ్ళకు కూడా అట్లుంటుంది. నెక్స్ట్ ఖురాన్ అంటే మనకు బైబిల్ భగవద్గీత ఎట్లా ఉంటుందో క్రిస్టియన్స్ హిందూస్కి మన ముస్లిం మిత్రులకు కూడా ఖురాన్ ఉంటుంది. తర్వాత సహేరీ అంటే బ్రేక్ఫాస్ట్, ఉదయం భోజనానికి సహేరీ అంటారు. తర్వాత షవ్వాల్ నెల అంటే మన ఇప్పుడు కొనసాగుతుందంతా కూడా షవ్వాల్ నెల అండి. నేను ఈ లెసన్ ఇప్పుడు ఎందుకు చెప్పానంటే రంజాన్ అయిపోయిన తర్వాత చెప్పిన నెల మీకు గుర్తు ఉండాలని ఇప్పుడు చెప్తున్నాం. తర్వాత ఈద్గా అంటే ఏంటిది? వాళ్ళందరూ కూడా మన ఈద్ ముబారక్ అంటే వాళ్ళందరూ ఇప్పుడు మనకు హోమాలు యాగాలు పెద్ద పెద్ద మీటింగ్స్ పెడతాం కదండి. అంటే ఊరికి అవతల లేకపోతే ఒక పెద్ద ప్రదేశం అంటే ఖాళీ ప్రదేశం మైదానంలో వెళ్ళి వాళ్ళు కూడా ఒక పండగ చేసుకుంటారు. దాన్ని ఆ ప్లేస్ని ఏమంటారంటే ఈద్గా అంటారు. తర్వాత ఈద్ ముబారక్ ఇదంతా కూడా మనం చూసినట్లయితే నెక్స్ట్ బిట్స్. సర్వనామం అంటే ఏంటిది? పేరుకు బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు. లక్ష్మి తెలివైన అమ్మాయి, ఆమె లక్ష్మి ప్లేస్లో ఆమె. ఇక్కడ ఆమె, అతను, అతడు. ఇక్కడ చూడండి, రాజీవ్ తెలివైన అబ్బాయి అంటే ఏంటిది? అతడు తెలివైన అబ్బాయి. ఇట్లా మనం చూసుకున్నట్లయితే బిట్స్ కూడా ఉంటాయి. మీరు కూడా 1-2 సార్లు చూడండి. ఇంకా మన ఛానల్లో బిట్స్ కూడా పెడుతున్నాం, దాదాపుగా 30 దాటినాయి, ఇంకా రోజు పెడతాం. థ్యాంక్ యూ అండి. మీ అందరి సపోర్ట్ ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి అండి. థ్యాంక్ యూ అండి. మనం ఎట్లా సబ్స్క్రైబ్ చేయాలో కూడా నేర్పిస్తున్నాం మేము. ఇట్లా సబ్స్క్రైబ్ చేయండి. దానికి తర్వాత మనము బెల్ ఐకాన్ చేస్తే మీకు ప్రతి ఒక్కటి మేము అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ వస్తాయి. తర్వాత ఇక్కడ మనకు వీడియోస్ ఉంటాయి. నెక్స్ట్ దానికే మాకు ప్లేలిస్ట్ ఉంది. మనం కొత్తగా అంటే ఈ రోజు నుండే ఏం చేసామంటే ఇక్కడ చూడండి, మనకు బిట్స్ రూపంలో కూడా తెచ్చాం. దానికి తగ్గట్టు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. కాబట్టి మీరు యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాం. ఓకే అండి.